హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ జేఆర్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు ఈరోజు డిష్ వచ్చేసి సోన్ పాపిడి అండి. సోన్ పాపిడి అనేది చాలా ఈజీ, కాకపోతే మనకు ప్రాసెస్ తెలియక కష్టము, అది చేసుకోలేము అనుకుంటాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1/4 కప్పు మైదా, 1/4 కప్పు శనగపిండి 2 తీసుకొని నెయ్యిలో వేసి బాగా రోస్ట్ చేయాలండి. చిన్న మంట మీదనే స్లోగా కలుపుకుంటూ ఉండలు లేకోకుండా నిదానంగా కలుపుతూ పొడి అనేది బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉండలు లేకోకుండా పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలండి. అలా అని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రాకూడదు. ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తే ఈ సోన్ పాపిడి అనేది చేదుగా వస్తుందండి. అందుకే చిన్న మంట పైనే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా వేయించుకోండి. నాకైతే 20 మినిట్స్ పట్టింది ఇది వేపడానికి. 1 కప్పు 20 మినిట్స్ పట్టింది నాకు. ఏమంటే నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను మీకు. ఇలా బాగా వేపుకున్న పిండిని వచ్చేసి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి ఎందుకు తీసుకుంటామంటే ఈ పొడి అనేది మనకు ఈ పొడి వేసుకొని సోన్ పాపిడి అనేది చేయాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే బాండిల్ని మనము క్లీన్ చేసుకొని పెట్టేసుకుందాము గ్యాస్ పైన. పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకొని ఉంటామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర, అదే కప్పుతోనే మనము 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని చక్కెర బాగా పాకం వచ్చేంత వరకు కరగబెట్టుకోవాలి. ఫస్ట్ కరిగిన తర్వాత దీంట్లోనే కొంచెము కలుపుకుంటూ చక్కెర అనేది పూర్తిగా కరిగిపోవాలండి. చక్కెర మనము నీట్గా కలుపుకుంటూ ఉంటే ఇలా మనకు బుడగలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 లెమన్ కూడా వేయలేదండి. 1/4 లెమన్ వచ్చేసి అదే కొంచెంగా లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలి అలా. ఎందుకంటే ఇప్పుడు ఈ పాకాన్ని మనం పక్కకు పెట్టేసినామంటే లెమన్ వేసుకోకుండా చక్కెరగా వస్తుందండి. లెమన్ వేయడం వల్ల ఏమవుతుందంటే చక్కెర అనేది గడ్డ కట్టకుండా బాగుంటుంది. తర్వాత వచ్చేసి కొంచెం ఇలాచి దంచుకొని మనము ఇలాచి కూడా వేసుకోవాలండి. చూసారు కదా పాకు అనేది ఎట్లా వస్తుందో. ఈ పాకు మనకు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో ఈ పాకు అనేది వేసుకోవాలండి. వేసుకున్నప్పుడు ఆ పాకునంతటిని నిదానంగా తీస్తే ఒక ఉండలాగా, అంటే జెల్లీ బాల్స్ ఉంటాయి కదండి, ఆ జెల్లీ లాగా రావాలి ఆ బాల్ అనేది. చూడండి చూస్తున్నారు కదండి, అలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకు పాక్ అనేది కరెక్ట్గా వచ్చిందని అర్థము. దీన్ని మనము ఒక ప్లేట్కి నెయ్యి అనేది రాసుకొని ఆ ప్లేట్లో ఇది మొత్తం వేసేసేయాలండి. లిక్విడ్ ఈ పాకు మొత్తం దీంట్లో వేసేసి, ఇది ఎక్కువ కాలుతూ ఉంటుంది కాబట్టి చేత్తో అనద్దండి. ఇదే ఇప్పుడు మనము పాకు పట్టుకున్న స్పాచులాతోనే మనము దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉంటే మనకు ఒక ముద్దలాగా వస్తుంది. చెయ్యి పెట్టద్దండి పొరపాటును కూడా. చెయ్యి అనేది ఎక్కువ కాలుతుంది, బొబ్బలు వస్తాయి తర్వాత. చూడండి ఇలా కొద్దిగా దగ్గరికి తీసుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ చల్లారినాక చూస్తున్నారు కదా ఎలా దగ్గరకు పడుతుందో.
ఇలా దగ్గరికి పడంగా పడంగా టైట్ అవుతుందండి. దాన్ని మీరు చూసి ఏమి ఇటైందని ఏమి అనుకోవద్దు. ఇప్పుడు మనము చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి లాగనవసరం లేదండి. ఇది చూసేదానికి ఇలా ఉంటుంది కానీ చాలా ఫ్రీగా వస్తుంది. ఇలా మనం ఒక 50-60 టైమ్స్ చేయాలండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే పొరలు పొరలుగా ఆ పిండికి అనేది బాగా వస్తుందండి. వేరే పళ్ళెంలో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి పిండి, అది వేసి దీన్ని ఇలా రౌండ్ చేసేసి ఆ పిండి వేస్తూ దీన్ని మడతలుగా తిప్పకూడదండి, సాగపెరకకూడదండి. దాన్నే మనం రౌండ్ చేస్తూ అలా రౌండ్గా తిప్పుకుంటూ నిదానంగా నీట్గా చేసుకోవాలండి. ఇది మనం తొందరపడి అలా ఇలా లాగేసామంటే తెగిపోతాయి. తెగిపోతే ఆ పొరలు అనేటివి సరిగా రావండి. చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో పొరలుగా. కాకపోతే ప్రాసెస్ ఎక్కువ కానీ చేసుకున్నామంటే పిల్లలకు మనము ఈజీగా తినేసేయచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా పొరలుగా తీసుకుంటూ ఇప్పుడు మనము ఒక బౌల్లోకి జీడిపప్పు అనేది బౌల్లో లాస్ట్లో పెట్టుకోవాలండి. లాస్ట్లో ఎందుకంటే మనం ఆ సోన్ పాపిడిని పీచు మిఠాయిని తీసి ఈ కప్పులో వేసి సర్వ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎలా వచ్చిందో పొరలుగా. ప్రెస్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉండిచ్చిన తర్వాత దాన్ని టర్న్ చేసేసుకుంటే సోన్ పాపిడి రెడీ అవుతుందండి. చూడండి ఎలా ఉందో. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు